ప్రధాని నివాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. తాజా పరిస్థితి దోవల్కు ప్రధానికి వివరిస్తున్నారు. ప్రధానితో భేటీకి ముందు త్రివిధ దళాధిపతులతో చర్చించారు. సౌత్ బ్లాక్లో త్రివిధ దళాధిపతుల సమావేశం కొనసాగుతోంది. ప్రధాని నివాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. తాజా పరిస్థితులు దోవల్ ప్రధానికి వివరిస్తున్నారు. ప్రధానితో భేటీకి ముందు త్రివిధ దళాధిపతులతో చర్చించారు. సౌత్ బ్లాక్లో త్రివిధ దళాధిపతుల సమావేశం కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతున్న. సుధీర్, ఇక భేటీ కొనసాగుతోందా? పాక్ నిలువరించేలా ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ రూపొందించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సింధూర్ 2.0కు సంబంధించినటువంటి దాని అంశం పైన కూడా ఇప్పుడే ప్రధాని నివాసంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే జాతీయ సలహాదారులు ఉన్నారో అజిత్ దోవల్తో కూడా ప్రధాని నివాసంలో కూడా భేటీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కూడా ముందుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే సౌత్ బ్లాక్లో ఉన్నటువంటి త్రివిధ దళపతులతో కూడా పూర్తిస్థాయిలో కూడా ముఖ్యంగా అజిత్ దోవల్ కూడా ఆయన ముఖ్యంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా గత రాత్రి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే పాక్ దుశ్చర్యకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే పాక్కి సంబంధించినటువంటి దాదాపుగా 24 డ్రోన్లు అలాగే మిషన్లకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఇలాంటి ప్రధాన అంశాలపైన కూడా పూర్తిస్థాయిలో ఏదైతే అజిత్ దోవల్ కూడా ప్రధానితో కూడా ముఖ్యంగా భేటీ కానున్నారో, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలను అలాగే పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఎదుర్కొనేందుకు కూడా ఆర్మీ సైన్యం కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పి ఆయన అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ దాదాపుగా మనం చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే ప్రధాని నివాసంలో కూడా అయితే కనుక ఏదైతే భారత సైన్యం సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అక్కడ భేటీ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికే 20 నిమిషాల నుంచి కూడా ఆ భేటీ కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే పలు అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అటు అజిత్ దోవల్ కూడా కావచ్చు, అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పూర్తి స్థాయిలో ఇద్దరు మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గత రాత్రి జరిగినటువంటి ఏదైతే 24కు సంబంధించిన డ్రోన్లు కూడా ఒక్కసారిగా ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి బార్డర్లు ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో అటు మనం చూసుకోవచ్చు, అటు గుజరాత్ కావచ్చు, అటు పక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక తదితర ప్రాంతాల్లో కూడా 24 డ్రోన్లు వచ్చాయో దానిలో కూడా పూర్తి స్థాయిలో కూడా భారత సైన్యం అయితే కనుక తిప్పికొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ కూడా ఏదైతే పాక్ సైన్యం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే యుద్ధానికి వస్తే కనుక పూర్తి స్థాయిలో ఎలా ఎదుర్కోవాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. దీనిపైన కూడా ఎటువంటి దుశ్చర్య ఎదుర్కొన్నా కానీ పూర్తి స్థాయిలో ఎదుర్కొనేది కూడా భారత సైన్యం ముందుందని చెప్పి అజిత్ దోవల్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రధానంగా మనం చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇప్పటికే పాక్ సైన్యం కూడా భారత్ పైన కూడా దాదాపుగా 500 డ్రోన్లను పంపించడం జరిగింది. ఇందులో కూడా దాదాపుగా 450కి సంబంధించిన డ్రోన్లను కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు పాక్కు సంబంధించినటువంటి చీఫ్ ఆర్మీ ఎవరున్నారో సమీర్ ఉన్నారో అతను కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే అండర్ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. అతను బంకర్లో ఉండడం జరిగింది. అలాగే పూర్తిస్థాయిలో కూడా అటు ఇస్లామాబాద్లో పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడ హైలైట్ ప్రకటన జరిగింది. అయితే ఇప్పటికే పెట్రోల్ బంకులు కావచ్చు తదితర అన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు పాక్కు సంబంధించిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రధాని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆయన ఏదైతే వింత పోకలతో పూర్తి స్థాయిలో కూడా మరోసారి కూడా ఆయన భారత వైపు కూడా పూర్తి స్థాయిలో కూడా యుద్ధం ప్రకటించేలాగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా పాక్ అయితే కనుక స్థాయిలో కూడా ఇప్పటికే ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి అటు అమెరికాను అటు ఏదైతే దానికి సంబంధించినటువంటి ఉన్నాయో వాళ్ళందరినీ కూడా భంగపడుకున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రాయదైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పాకు ఎటువంటి ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో కూడా దుశ్చర్యకు భారత్ పైన ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు గడిచిన 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా పాక్ పంపించినటువంటి మిషైల్స్ కావచ్చు అలాగే యుద్ధ విమానాలు కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక భారత సైన్యం అయితే కనుక తిప్పికొడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన అయితే కనుక చూసుకుంటే కనుక పాక్ ఎటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నా దాన్ని అయితే కనుక పూర్తిస్థాయిలో తిప్పికొడుతున్న పెద్ద పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పాక్. రైట్ సుధీర్, ప్రస్తుతం రక్షణ శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం.